గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు కోటా శ్రీనివాసరావు గారి గురించి తెలుసుకుందామండి. జూలై 10, 1942 జన్మించారు. తెలుగు సినిమా నటులు. వీరు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. మాజీ రాజకీయవేత్తగా శ్రీనివాసరావు గారు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరు 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తన అరంగేట్రం చేశారు. అతను 750కి పైగా చలనచిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు. 2012లో కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి గాను సైమా అవార్డును అందుకున్నారు. 2015లో అతను భారతీయ సినిమాకి చేసిన కృషికి భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. వీరు సన్ ఆఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, రక్త చరిత్ర, లీడర్, రెడీ, పెళ్ళైన కొత్తలో, సర్కార్ వంటి చిత్రాల్లో తన విభిన్న పాత్రలకు విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బొమ్మరిల్లు, ఛత్రపతి, అతడు, ఆ నలుగురు, మల్లీశ్వరి, ఈడియట్, పృథ్వీనారాయణ, చిన్న, గణేష్, అనగనగా ఒకరోజు, లిటిల్ సోల్జర్స్, ఆమె, హలో బ్రదర్, తీర్పు, గోవింద గోవింద, గాయం, డబ్బు, శత్రువు, శివ, అహనా పెళ్ళంట, ప్రతిఘటన, రేపటి పౌరులు. 2003లో అతను సామితో తమిళ సినిమా పరిశ్రమలో ఒక విలన్గా అరంగేట్రం చేశారు. వీరు కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందినవారు. కోటా శ్రీనివాసరావు గారి తండ్రి కోటా సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యులు. కోటా గారు 1942 జూలై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు వీరు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమైంది. వీరికి 2 కూతుర్లు, 1 కుమారుడు. సినిమా నటుడైన అతని కుమారుడు కోటా ప్రసాద్ 1969లో జన్మించి 2010లో మరణించారు. 2010 జూన్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రసాద్ జేడి చక్రవర్తి దర్శకత్వంలోని సినిమా సిద్ధంలో నటించారు. 2010లో గాయం 2లో తన తండ్రితో పాటు కలిసి నటించారు. కోటా శ్రీనివాసరావు గారు విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2015లో ఇతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. 5 నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. కోటా శ్రీనివాసరావు గారు సోదరుడు కోటా శంకర్రావు గారు కూడా సినిమా నటులు. అతను కూడా జాతీయ బ్యాంకులో పనిచేసేవారు. సోప్ ఓపెరాస్లో కూడా నటించారు. బాల్యం నుండి నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోట సినిమాల్లో రంగప్రవేశం చేసే నాటికి రంగస్థలంపై 20 ఏళ్ల అనుభవం గడించారు. 1978 నుంచి 79లో ప్రాణం ఖరీదు నాటకం చేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. మర్యాదపూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోటా శ్రీనివాసరావు గారు సినీ రంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడు సినీ నటుడు అవ్వాలని ప్రయత్నించని కోట గారు 1986 వరకు సినిమాలను సీరియస్గా తీసుకోలేదు. అహనా పెళ్ళంట సినిమాలో కథానాయక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. కోటా శ్రీనివాసరావు ప్రతినాయక పాత్ర పోషించారు. యోగి సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించారు. తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాకీ సినిమాలో ఎన్టీఆర్కు తాతగా నటించారు. మరొక సినిమా బృందావనంలో కూడా ఎన్టీఆర్కు తాతగా నటించారు. కోటా శ్రీనివాసరావు గారు గబ్బర్ సింగ్లో శృతి హాసన్కు తండ్రిగా నటించారు. కోటా శ్రీనివాసరావు గారు బాబు మోహన్తో కలిసి చాలా సినిమాల్లో జోడీగా నటించారు. కోటా శ్రీనివాసరావు గారిది, బాబు మోహన్ది ఇద్దరిది హిట్ పేర్. కోటా శ్రీనివాసరావు గారు రాజేంద్ర ప్రసాద్తో కీలక పాత్రలో నటించిన ఆ నలుగురు సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు కీలక పాత్రలో నటించారు. కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమలలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రజాదరణ పొందిన కోటా శ్రీనివాసరావు గారి డైలాగులు: జంబలకిడి పంబలో ఈడెవడ్రా బాబు, నాకేంటి మరి నాకేంటి, మరదనేనమ్మా నా స్పెషల్, అయ్యా నరకాసుర అంటే నాన్న అది అనే డైలాగులు ఫేమస్ అయ్యాయి. పద్మశ్రీ పురస్కారం 2015లో 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డులో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది.
నంది ఉత్తమ విలన్ అవార్డు గణేష్ సినిమానికి గాను 1998లో, నంది ఉత్తమ విలన్ అవార్డు చిన్న సినిమాకి గాను 2000 సంవత్సరంలో, నంది ఉత్తమ సహాయ నటుడి అవార్డు పృథ్వీ నారాయణ సినిమాకి గాను 2002లో, నంది ఉత్తమ సహాయ నటుడిగా ఆ నలుగురు సినిమాకి గాను 2004లో, నంది ఉత్తమ సహాయ నటుడిగా పెళ్ళైన కొత్తలో సినిమాకి గాను 2006లో అందుకున్నారు. నంది అవార్డు ప్రత్యేక జ్యూరీ అవార్డు ప్రతిఘటన సినిమాకి గాను 1985లో, ఉత్తమ విలన్గా గాయం సినిమాకి గాను 1993లో, ఉత్తమ విలన్గా తీర్పు సినిమాకి గాను 1994లో అందుకున్నారు. మొత్తం 9 నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు సైమా అవార్డు కృష్ణం వందే జగద్గురు గాను 2012లో అందుకున్నారు. మరియు అల్లు రామలింగయ్య గారి పురస్కారం కూడా అందుకున్నారు. గాయకుడిగా 1995లో సిసింద్రి సినిమాలో ఓరి నాయనో అనే పాట పాడారు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాకి గాను మందుబాబులం అనే పాట పాడారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా సినిమాలకి చెప్పారు. గౌండమణికి, మణివన్ననికి ఈయన డబ్బింగ్ చెప్పారు. తమిళ సినిమాలకు గాను తెలుగు వెర్షన్కి. కోట శ్రీనివాసరావు గారు ఎంత అద్భుతమైన నటుడు, అదే స్థాయిలో అప్పట్లో ఆయన వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. మండలాధీశుడు లాంటి చిత్రాల్లో కోట శ్రీనివాసరావు గారు సీనియర్ ఎన్టీఆర్ని ఇమిటేట్ చేస్తూ ఆయన పాత్రల్లో నెగటివ్గా నటించారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై సెటైరికల్గా తెరకెక్కించిన చిత్రం అది. ఆ మూవీ తర్వాత కోట శ్రీనివాసరావు గారు ఎన్టీఆర్ అభిమానులకు విరోధిగా మారారు. కోట శ్రీనివాసరావుపై ఎన్టీఆర్ అభిమానులు అప్పట్లో దాడికి కూడా ప్రయత్నించారు. కానీ కోట ఎన్టీఆర్ని కలిసినప్పుడు తనకి వ్యతిరేకంగా నటించిన పాత్రల గురించి అస్సలు మాట్లాడలేదట. మీరు అద్భుతమైన నటుడు బ్రదర్ అని ప్రశంసించారట. చిరంజీవి సినిమాపై కూడా కామెంట్స్ చేసి కోట అప్పట్లో వార్తల్లో నిలిచారు. చిరంజీవి, నిరోష, విజయశాంతి కలిసి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రం 1991లో విడుదలైంది. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కెఎస్ రామారావు గారు ఈ చిత్రానికి నిర్మాత. కోట శ్రీనివాసరావు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ అందరికీ తెలిసిపోయింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు. కెఎస్ రామారావు ఈ చిత్రం గురించి ఇతరుల ఒపీనియన్ తీసుకున్నారు. ఇందులో భాగంగా మూవీ ఎలా ఉంది అని కోటని అడిగారు. వెంటనే కోట సెటైరికల్గా ఈ చిత్రంపై జోకులు వేశారు. ఏముందండి, అది సువర్టుపురం పోలీస్ స్టేషన్ కాదు, టు వరస్టుపురం పోలీస్ స్టేషన్ అంటూ సెటైర్లు వేశారు. కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు చిరంజీవి చెవిన పడ్డాయి. ఏంటి, నా సినిమా గురించి జోకులు వేశావు అని చిరు అడిగారట. ఉన్న విషయమే కదా చెప్పాను అని కోట చిరంజీవితో అన్నారు. దీనితో మెగాస్టార్ నవ్వుకొని సైలెంట్ అయిపోయారట. ఆ మ్యాటర్ సీరియస్గా తీసుకోలేదు. కోట శ్రీనివాసరావు గారు విలన్గా, కమెడియన్గా టాలీవుడ్లో చెరగని ముద్ర వేశారు. వెండి తెరపై తన నటనతో కోట శ్రీనివాసరావు గారికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్నో పాత్రల్లో ఆయన ప్రేక్షకులను మెప్పించారు. విలన్గా భయపెట్టి, కమెడియన్గా నవ్వించారు కూడా. బాబు మోహన్, కోట శ్రీనివాసరావుల కాంబోలో వచ్చిన కామెడీ ఎవర్ గ్రీన్గా నిలిచింది. కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న ఆయన వయసు మీద పడటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తరుణంలో ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో బాహుబలి మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన విమర్శించే వారికి ఒక అవకాశంగా మారాయి. ఇంటర్వ్యూలో భాగంగా తెలుగు సినిమా వైభవం గురించి మాట్లాడిన కోట శ్రీనివాసరావు బాహుబలి గురించి కామెంట్లు చేశారు. సినిమా విడుదలైనప్పుడు దాని గురించి అందరూ మాట్లాడారు. రికార్డులు, రివార్డులు, అవార్డులు అందుకుంది. అందరూ బాహుబలి ఆహా ఓహో అన్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా గురించి ఒక్కడైనా మాట్లాడుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు కోట. అప్పుడెప్పుడో వచ్చిన పాతాళ భైరవి సినిమా ముందు బాహుబలి సినిమా చాలా తక్కువే అన్నారాయన. ఆ సినిమాను నేటి తరం దర్శకులు తీయలేరు. ఒక రకంగా చెప్పాలంటే పాతాళ భైరవి ముందు బాహుబలి అంత గొప్ప సినిమా ఏం కాదు అన్నారు కోట శ్రీనివాసరావు. నేటి తరం హీరోల్లో ఎన్టీఆర్ను మించిన నటుడు లేడని, డ్యాన్సు, నటన, డైలాగ్స్ అన్నీ పీక్స్లో ఉంటున్నాయని ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటు ప్రభాసు, అటు రాజమౌళి, ఇతర హీరోల అభిమానులు కోట శ్రీనివాసరావు మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఒక సినిమా గొప్పదనాన్ని చెప్పడంలో తప్పు లేదు, కానీ మరో సినిమాను తక్కువ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు సినీ అభిమానులు. కోట
శ్రీనివాసరావు ఈ పేరు వింటేనే తెలుగు సినిమాకు కొత్తగా విలనిజాన్ని, హాస్యాన్ని, ఒక రకంగా చెప్పాలంటే నవరసాలను కొత్తగా చూపించారు కోట. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, కమెడీనిగా, కామెడీ విలన్గా కొన్ని వందల వేరియేషన్స్ తన నటనలో చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఆయన డైలాగ్ డెలివరీ, నటన, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అద్భుతమే. తెలుగు సినిమా నటనకు సరికొత్త స్టైల్ను, సరికొత్త మేనరిజమ్స్ను నేర్పించిన కోట ఇంత స్టార్గా ఎలా మారారు? ఆయన స్టార్ను చేసిన సినిమా ఏది? ప్రభుత్వ ఉద్యోగం, మంచి శాలరీ, కానీ నటన మీద ప్రేమ ఆయన స్టేజి ఎక్కించింది. స్టేజిపై నాటకాలు వేస్తూ అందులోనే తన సంతోషాన్ని వెతుక్కున్నారు కోట. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమాలోకి ఎంటర్ అయ్యారు. సినిమాలు పెరిగాయి, బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. దాంతో ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేశారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన టాలెంట్ చూపించిన కోట తన నటనతో మేకర్స్ను మంత్రముగ్ధులను చేశారు. అవకాశాలను సాధించారు. సినిమాకు తనను తానుగా మార్చుకుంటూ కోటానే కావాలి అనేలా చేసుకున్నారు. స్టార్ హీరోల కంటే బిజీ ఆర్టిస్ట్గా మారిపోయారు. 3 షిఫ్ట్లలో కూడా పనిచేశారు. కోటకు సినిమా ఇండస్ట్రీలో నిలబడటానికి సహాయం చేసిన సినిమా ఒకటి ఉంది. ఈ సినిమాతో కోట నటన విశ్వరూపం చూపించారు. ఈ సినిమాతో ఓవర్నైట్ స్టార్గా మారారు కోట శ్రీనివాసరావు. ఈ సినిమాలో ఆయన నటన చూసి చాలామంది ఏంటి ఈ వ్యక్తి అని అనుకున్నారు. అవకాశాలు కూడా పెరిగిపోయాయి. ఆ విషయాన్ని ఓ సందర్భంలో కోట శ్రీనివాస్ గారు చెప్పారు. ఆయన మాట్లాడుతూ, నా కెరీర్కు కీలకమైన సినిమా ప్రతిఘటన అని తెలిపారు. ఇది నా కెరీర్ నిలబెట్టిన సినిమా. వందే మాతరం సినిమా చేస్తున్నప్పుడు టి కృష్ణ నాకు ఈ సినిమా గురించి చెప్పారు. అయితే మొదట కథ చెప్పినప్పుడు నా పాత్ర అందులో చాలా చిన్నది. పార్టీ అధ్యక్షుడిగా ఒకే సన్నివేశం రాశారు నా కోసం. కానీ నేను సోదరీమణులారా అని చెప్పిన డైలాగ్కు, నేను వాడిన ఈ యాసరకు కృష్ణ గారు ఇంప్రెస్ అయ్యారు. ఇదేదో బాగుంది అని వెంటనే రచయితను నైట్ అంతా కూర్చోపెట్టి నా కోసం కొన్ని సీన్లు, డైలాగ్స్ రాశారు. దాదాపు 8-9 సీన్లు నా కోసం రాశారు ఆయన. రాత్రంతా కూర్చొని నా కోసం పనిచేశారు. ఇక షూటింగ్ పూర్తయి ఈ సినిమా రిలీజ్ అయింది. ప్రతిఘటన నాకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. నా గురించి అందరికీ తెలిసింది ఈ సినిమాతోనే. ప్రతిఘటన సినిమా నన్ను స్టార్ని చేసింది. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అని అన్నారు కోట శ్రీనివాసరావు గారు. ఈ క్రమంలోనే తనకు కడుపుకోత మిగిల్చిన కొడుకు చావును గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు కోట శ్రీనివాసరావు గారు. ఇండస్ట్రీలో కొత్త నటీనటులు నిలదొక్కుకోవాలంటే అప్పటికి అనుభవం ఉన్న వారి ప్రోత్సాహం చాలా అవసరం. అందుకే మా అబ్బాయిని ప్రోత్సహించి ధైర్యం చెప్పే బాధ్యత జేడీ చక్రవర్తి, జగపతి బాబు తీసుకున్నారు. మా అబ్బాయి ఆంజనేయ ప్రసాద్ గాయం 2 సినిమాలో నా కొడుకు వేషం వేశాడు. అయితే ఓ రోజు షూటింగ్ స్పాట్కి వెళ్ళాక చూస్తే ఒక సీన్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అది చూసి నా మనసుకు ఇబ్బందిగా అనిపించింది. ఆ రోజు మా అబ్బాయిని జగపతి బాబు చంపేసే సీన్ షూట్ చేస్తున్నారని తెలిసింది. లొకేషన్లో పాడ కూడా రెడీ చేస్తున్నారు. అది సినిమా కోసమే అయినా ఎంతైనా కన్న కొడుకు కదా. నా మనసుకి బాధ అనిపించింది. జగపతి బాబుతో పంచుకున్న, మా అబ్బాయిని అలా పాడ మీద చూడలేనయ్యా, తలుచుకుంటేనే కాస్త వణుకు వచ్చేస్తుంది, కాస్త అవాయిడ్ చేయండి, వాడిని అలా చూస్తే నేను చేయలేనండి అన్నాను. జగపతి బాబు ఒక క్షణం ఆలోచించి, మరేం పర్లేదు కోటగారు, మీరు రిలాక్స్ అవ్వండి. ఆ సీన్లో అక్కడ మీ అబ్బాయికి బదులు డూపును పెడదాం, మీ ఫీలింగ్ నాకు అర్థమైంది అన్నారు. ఏ ముహూర్తాన ఆ మాట అన్నానో కానీ వారం రోజుల్లో నా కొడుకు పోయాడు. వారం తిరిగేసరికి నా బిడ్డను అలాగే పాడ మీద చూడాల్సి వచ్చింది. వాడు బైక్ మీద వెళ్తుంటే వెనక కోడలు, మనవళ్ళు కారులో వెళ్తున్నారు. సడన్గా యాక్సిడెంట్ జరిగింది. మాకు కడుపు కోత మిగిల్చి మా వాడు కన్ను మూశాడు అని చెబుతూ కోట శ్రీనివాసరావు గారు ఎమోషనల్ అయ్యారు. కోటా గారు తన కూతురి గురించి చెప్తూ, తన కూతురికి రిక్షాలో ఎక్కడం అంటే చాలా సరదాగా ఉండేదని చెప్పారు. ఓసారి విజయవాడలో తన బంధువుల పిల్లలతో కలిసి కోటగారి కూతురి రిక్షా ఎక్కిందట. సరదాగా రిక్షా ప్రయాణం చేస్తుండగా ఊహించని ఘటన జరిగిందంట. ఎదురుగా వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో కోట కూతురు ప్రయాణిస్తున్న రిక్షాను ఢీ కొట్టడంతో పాటు అక్కడున్న కొంతమంది మీద నుంచి దూసుకెళ్లిందంట. ఈ ప్రమాదంలో 3-4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా తన కూతురు ప్రాణాలతో బయటపడిందని చెప్పారు కోట. అయితే ఒక కాలు కోల్పోయినట్టు, ఆ సమయంలో తమ ఇల్లంతా దుఃఖసాగరంలో మునిగిపోయినట్టు తెలిపారు. తన కూతురు భవిష్యత్తు ఏంటా అని ఆందోళన పడుతున్న సమయంలో మంచి వార్త విన్నట్టు తెలిపారు.
ఒకప్పుడు బ్యాంకులో ఎవరి దగ్గర అయితే గుమస్తాగా పనిచేశానో ఆయనతోనే వియ్య అందుకున్నట్టు చెప్పారు. వారింటికే తన కూతురు కోడలుగా వెళ్ళిందన్నారు. మంచి కుటుంబంలో ఆమె జీవితం హ్యాపీగా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పుడు ఆమెకు ఒక కూతురు కూడా ఉందని తెలిపారు. తనపై వస్తున్న వార్తల గురించి చెప్తూ నేను మృతి చెందినట్టు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. నా ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయటం మంచిది కాదు. ఈ వార్తలు చూసి నా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు బాధపడ్డారు. దయచేసి బతుకున్న నన్ను చంపేయకండి అని కోటగారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డా సినిమాల్లో ఆ బాధను కనిపించకుండా జాగ్రత్త పడ్డానని తెలిపారు కోట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.